హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8. ఈరోజు ఎపిసోడ్ కొద్దిగా లేట్ అయింది చూడడానికి. సో, అందుగురించే వీడియో కొద్దిగా లేట్‌గా పోస్ట్ చేయాల్సొస్తుంది. యాక్చువల్‌గా మేము యూఎస్‌లో ఉంటాం తెలిసిందే కదా! సో, మేము ఇక్కడ లాంగ్ వీకెండ్ అనమాట. లేబర్ డే. సో, మేము ఔట్ ఆఫ్ స్టేషన్ అనమాట. సో, ఇక్కడికొచ్చి ఫోన్‌లో చూసి గబగబా రివ్యూ ఇద్దాం మీకు అని చెప్పి అన్నీ ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట. ఎపిసోడ్ అయితే కాస్త స్పైసీగా అలాగ అనిపించింది. మిగతా కాస్తేమో బోరింగ్‌గా అనిపించింది. ఎందుకంటే ఇంకా స్టార్టింగే కాబట్టి 14 మెంబర్స్‌కి వాళ్ళకి ఏం చేయాలి, ఎలాగా ప్లాన్ చేసుకోవాలి, లేకపోతే ఎవరితోటి ఏమి మాట్లాడాలి అన్నది తెలీదు. సో, దానివల్ల ఏమో కొద్దిగా వాళ్ళు ఓపెన్ అప్ అవుతున్నదేమో కొంతమంది నెగిటివ్‌గా వెళ్తున్నారు, కొంతమంది పాజిటివ్‌గా అవుతున్నారు. అలా అవుతోందనమాట. సో, అందు గురించి ఏంటంటే కొద్దిగా స్పైసీగా జరిగాయి కన్వర్జేషన్స్. కొన్నేమో ఇంకా ఓకేగా అయిపోయిందనమాట. సో, అందులో ముఖ్యమైన పాయింట్స్ అయితే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ కూడా ఒక చిన్న తప్పు చేసినట్టు అనిపించింది నాకైతే. నో రేషన్ అని నిన్న బ్యాడ్ న్యూస్ చెప్పినప్పుడు వెంటనే ఇవాల్టి కొన్ని ఐటమ్స్ పంపించి ఫస్ట్ డే కాబట్టి మీకు ఇవ్వాలనుకుంటున్నాం అనడం నాకు నచ్చలేదది. రేషన్ మొత్తం తీసేసి హూ ఎవర్ విన్నర్స్ జరిగిన వాళ్ళకి తరఫున మేము రేషన్ పంపిస్తున్నాము. అంటే రేషన్ కాదు, ఇలాగా కొన్ని ఐటమ్స్ పంపిస్తున్నాం. మీరు పంచుకోవాలనుకుంటే పంచుకోండి, లేకపోతే లేదు అంటే బాగుండేది అనిపించిందనమాట. అప్పుడు కొద్దిగా వాళ్ళలో వాళ్ళు ఏదైనా మాట్లాడుకున్నా, కొట్టుకున్నా, లేకపోతే సర్దుకున్నా ఏదైనా జరిగేదేమో తెలిసేదేమో. ప్రస్తుతానికైతే అది కొద్దిగా నాకు నచ్చలేదు. ఆ పాయింట్ నుంచి ఈ పాయింట్కి డీవియేట్ అయినట్టు అనిపించింది అనమాట బిగ్ బాసే. సో, అది జరిగింది. దాని తర్వాత ఏమో గేమ్స్ పెట్టి మిగిలిన 3 పెయిర్స్‌కి ఎవర్ నిన్న జరిగిన దాంట్లో గెలిచిన వాళ్ళ ముగ్గురికి పెట్టి వాళ్ళ ముగ్గురిలో నుంచి చీఫ్ సెలక్షన్ అనమాట. ఇంతకుముందు కెప్టెన్ కాబట్టి ఇప్పుడు చీఫ్స్ అని చెప్పి ముగ్గురిని సెలెక్ట్ చేయమని చెప్పారు. అవుట్ ఆఫ్ 6 మెంబర్స్ 3 మెంబర్స్ చీఫ్ అవుతారనమాట. సో, ఇందులో ఫస్ట్ ఏమో నిఖిల్ అయ్యారు. ఒక టాస్క్ ఏమో రోప్స్ కట్టేసి ఆ రోప్స్‌ని వేలాడుతూ తను పట్టుకుని ఉండాలి. ఒక్కొక్క కలర్ వచ్చినప్పుడు అది కట్ చేసుకుంటూ వెళ్తాడు సంచాలక్. సో, దాంట్లో లాస్ట్ వరకు ఏమో నిఖిల్ ఉన్నారు. దాని తర్వాత ఇంకో గేమ్ పెట్టి దాంట్లో ఏమో నైనిక వచ్చారు. సో, ఈ 2 బాగా జరిగాయి గేమ్స్ ప్రకారం. వాళ్ళు కరెక్ట్‌గానే సంచాలక్స్ బాగా చేశారు. ఇది జరిగిందనమాట. కానీ థర్డ్ దాంట్లో ఏంటయిందంటే వాళ్ళి ఒపీనియన్ చెప్పమన్నారు. సో, సీజన్ 7 హిట్ అవ్వడానికి సగం కారణం ఏంటంటే మొత్తం కూడా వాళ్ళు కొట్టుకోవాలన్నట్టుగా అక్కడున్న హౌస్ మెంబర్స్‌కే డెసిషన్ వదిలేవాళ్ళు కదా! సో, అలాగే ఇక్కడ కూడా డెసిషన్ వాళ్ళిద్దరి మీద పెట్టారు. వాళ్ళిద్దరు నిర్ణయించుకోవాలని చెప్పారనమాట. సో, దాని తర్వాత అది ఎలా జరిగింది ఏంటా అన్నది చెప్తా. దానికన్నా ముందర ఇంక మిగిలిన స్పైసీ థింగ్స్ అయినవి ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న మణికంఠని ప్రాంక్‌గా అనిల్ రావిపూడి గారు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాము, ఎవిక్ట్ చేస్తున్నాము అని చెప్పినప్పుడు తన ఎమోషన్ చాలా ఫీల్ అయిపోయాడు. గ్యారంటీగా వెళ్ళిపోతున్నా అని చెప్పి అనుకున్నాడు. దాని తర్వాత వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ ఎపిసోడ్ తర్వాత అందరూ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆదిత్య గారేమో సారీ చెప్పడానికి ట్రై చేశారంట. బట్ మణికంఠ ఒప్పుకోలేదు, లేకపోతే వినిపించుకోలేదనమాట. ఇక్కడేమో మణికంఠ ఏమో అది కీప్ ఆన్ అదే విషయం చెప్తూ నేను ఇలా చేశాను అనుకుంటున్నారు నా గురించి ఇదని. ఇక్కడేమో నిఖిల్ వచ్చి మధ్యలో చెప్తాడనమాట, నువ్వు డిస్రెస్పెక్ట్ చేయకూడదు పెద్దవాళ్ళని, మామూలుగా మాట్లాడు ఇదని మామూలు ఫేవర్గానే చెప్పినట్టుగా అనిపించింది. కాకపోతే ఇక్కడ నన్ను అడిగితే కనుక ఈ పర్టికులర్ సిచ్యుయేషన్లో మణికంఠ అది కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే తను అప్పుడే హౌస్లోకి వచ్చాము, మనం ఎవరికి తెలియదు, ఒప్పుకుంటాను. బట్ ఒకేసారి 5 ఓట్స్ పడినప్పుడు తను బాధపడడంలో తప్పు లేదనిపించింది. సో, అదే పాయింట్ పెట్టుకుని వానికంటే అడగడం చెప్పాడనమాట. నేను అప్పటికప్పుడే వచ్చాను, వెంటనే పంపించాలని మీరు అనుకున్న వాళ్ళు మళ్ళీ వచ్చి వెంటనే సారీ చెప్పడానికి ట్రై చేశాను అని ఆదిత్య ఓమండం అది సిల్లీగా అనిపించింది. ఎందుకంటే తనకు కొద్ది స్పేస్ ఇచ్చుంటే బాగుండేది. ఇంతలోకి నిఖిల్ కూడా నువ్వు రెస్పెక్ట్ చేయాలి పెద్దవాళ్ళకి ఇది అనేది చెప్తూ ఉంటే తను తీసుకోలేకపోయాడు. ఇంకా అక్కడి నుంచి ఇంకా ట్రిగ్గర్ అవుతూనే ఉన్నాడనమాట. అదంతా బాగానే ఉంది. దాని తర్వాత ఇంకా మొత్తం ఎపిసోడ్లో అంతలో కూడా తను అందరికీ కూడా వెళ్ళి నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నేను ఇలా జరిగింది, నాతో ఇలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఇవన్నీ చెప్పుకుంటూ ఉండి దాన్ని ప్రొలాంగ్గా ఎవరు బేబెక్క దగ్గరికి వెళ్ళి మీరు నవ్వుతోటే ఎన్ని రోజులు గడిపేస్తారు అనడం. మీరు ఇంకెవరు కిరాక్ సీతతోటేమో నువ్వు క్వశ్చన్స్ అడగాలి, నువ్వు ఎగెయిన్స్ట్ వెళ్ళాలి, నిఖిల్కి దొరుకుతాడు అనుకోవడం. ఇవన్నీ అసలు తను ఏంటంటే నాకు తెలిసి నిఖిల్ గురించి బాగా తెలుసుకుని ఎవరైతే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టు డైరెక్ట్ తనతోటే గొడవ పడితే అప్పుడు మనకి స్కోప్ ఉంటుంది అని వచ్చినట్టు అనిపించింది. స్ట్రాటజీ కింద అనిపించింది. తనకు కష్టాలు ఉన్నాయి
కాదనట్లా, బట్ అదే పోర్ట్రే చేయడానికి, సింపతి చేయడానికి ట్రై చేస్తున్నట్టు అనిపించింది. సో అదైతే కొద్దిగా చాలా పిచ్చెకి రోత పుట్టించిందనమాట. అప్పుడే సెకండ్ ఎపిసోడ్కే ఏంద్రా బాబు ఇంత ఇదిగా చెప్తున్నాడు అనిపించిందనమాట. ఒకే విషయాన్ని పట్టుకుని సాగదీస్తున్నట్టు అదే చెప్పడం జరిగిందనమాట. అలాగే నెక్స్ట్ ఇంకోళ్ళు ఎవరంటే సోనియా. ఈమె ఈరోజు 2 గొడవలు జరిగాయి. ఒకటేమో భాషా గారితో, ఇంకోటేమో నిఖిల్ తోటి. భాష ఇంకా బేబక్క, మన అభయ్ వీళ్ళందరూ ఏమో బాల్ అదేంటది బత్తాయి పండు ఆరెంజ్ని తీసుకుని ఆడుకుంటారనమాట. క్యాచెస్ కింద ఆడుకున్నట్టు ఉంటుంది. ఇదేమో ఎవరు గొడవ పడ్డం గురించి మణికంఠనే కారణం. మణికంఠ వెళ్ళి చెప్తేనేమో సోనియాకి, సోనియా ఏమో మీరు ఇలా ఆడడం డిస్రెస్పెక్ట్ చేయడం ఫుడ్ని అని చెప్పి సాగదీసింది, ఏదో పుల్ చేద్దామని చెప్పి. ఇక్కడ కరెక్ట్గా భాష అయితే కరెక్ట్గానే చేశాడు. ఏంటి నువ్వు డిస్రెస్పెక్ట్ అనుకుంటావు, నా ఇష్టం అని చెప్పి. ఇక్కడ డిస్రెస్పెక్ట్ అంటే ఏంటంటేనండి, ఆయనకి ఇచ్చిన దానికి వీళ్ళు ఏంటంటే ఈ హౌస్లో దాన్ని ఇంత చేయడానికే ట్రై చేస్తారు. సో అందు గురించి ఏంటంటే సోనియా ఎలాగైనా వీళ్ళతో గొడవ పడదాం, పేరు తెచ్చుకుందాం అనుకునే ట్రై చేసినట్టు అనిపించింది. కానీ ఆమెకేమి ఫుడ్ పట్ల కన్సర్న్ ఉన్నది, లేకపోతే ఇటువంటి పనులు చేయకూడదని చెప్పడానికి ఏం కాకుండా ఓన్లీ షోకేస్ చేసుకోవడానికి అన్నట్టుగానే అనిపించింది. సో దాని మూలంగానే భాషా గారితో మొత్తం ఫుల్ గొడవ అనమాట. మీరు డిస్రెస్పెక్ట్ చేశాడు, నువ్వు డ్రైనేజ్లో వేసుకో, కావలిస్తే కిందన పడేసుకుని నువ్వు ఏదైనా చేసుకో అనడం కూడా తప్పే. మరి అప్పుడు అది డిస్రెస్పెక్ట్ కిందే వస్తుంది కదా. నాకైతే అసలు అర్థం కాలేదు. ఆమె సాగదీస్తూ ఒకటే ముక్క చెప్తూ ఉందన్నమాట. భాష ఏమో నేను తినేస్తాను, నా ఇష్టము, నేను ఏదో చేస్తాను, నాకు డిస్రెస్పెక్ట్ ఏమనిపించలేదు ఇది అని చెప్పడం అన్నీ ఇంకా ఫుల్ కీప్ ఆన్. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే సంచాలక్గా వాళ్ళ నిర్ణయం చెప్పినప్పుడు థర్డ్ గేమ్ అప్పుడు నిఖిల్ అండ్ నైనిక వాళ్ళిద్దరేమో యష్మిని సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్నప్పుడేమో ఇంకా సోనియా అప్పుడు కూడా గొడవ అనమాట. మీరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, యష్మిని సెలెక్ట్ చేసుకోకూడదు, నబీల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇది అదని చెప్పి. అసలు నబీల్ ఏమో మాట్లాడట్లేదు. ఇక్కడ ఏంటంటే ఎవరెవరి పేరు వాళ్ళు సేవ్ చేసుకుంటూ ఉండాలి. అందులో నిఖిల్ టాక్టిక్గా అంటే యష్మిని సెలెక్ట్ చేసుకుని ఏదో ఒకటి పాయింట్స్ పెట్టడానికి ట్రై చేసి ఆమె సేవ్ చేశారు. నబీల్ని నైనిక సేవ్ చేయలేకపోయింది. సో దాని విషయంలో సోనియా కూడా అనవసరంగా 2 డేస్లో అసలు ఏమీ లేనిది ఎక్కడి నుంచి వస్తాయి పాయింట్స్ అనుకుని లైట్ తీసుకోకుండా, ప్లస్ గెలిచిన వాళ్ళు నైనిక అండ్ మన నిఖిల్ కాబట్టి వాళ్ళకి ఆ పవర్ వచ్చింది. ఆ పవర్లో వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని పెద్ద సాగదీసి మీరు ఎందుకు యష్మిని తీసుకున్నారు, యష్మిని తీసుకోకూడదు, ఇది అదని చెప్పడం జరిగింది. సో అది ఆ విషయంలో కూడా సోనియా నచ్చలేదు. అసలు ఆమెకి పాయింట్స్ లేకుండా ఏదో మాట్లాడాలి కదా అన్నట్టు మాట్లాడుతున్నట్టు అనిపించింది. సో ఈ 2 విషయాల్లోనూ ఇంకా బాగా అనిపించింది. భాష పంచెస్ అయితే సూపర్ అనిపించాయి అన్నీ కూడా. ఆనియన్ అంటే ఆనిస్తాను, ఐ మీన్ ఇలా అంటాం కదా, ఆనించడం అంటాం కదా, అలాగా కొడతాను అన్నట్టుగా ఆనియన్ ఆనిస్తాను. అలాగే నా పాయింట్ ఆఫ్ వ్యూ, అందరికీ నచ్చే వ్యూ బాత్రూమ్ వ్యూ అని ఏదో చెప్తే బేబక్క లేదు అందరికీ నచ్చే వ్యూ ఐ లవ్ యూ అని చెప్పి అదొకటి. ఇంకా చాలా ఇవాళ వంట ఏం చేద్దామంటే అప్పుడు అంటాడనమాట. అయితే మనం పాంచాలని ఏదంటే ఏంటది 5 భర్తలు ఉన్న వాళ్ళని ఏమంటారంటే పాంచాలు అంటారు. మరి 6 భర్తలు అంటే చేపతి అంటే చపాతి వండుదా అనడం. ఇదంతా కూడా చాలా ఫన్నీగా అనిపించింది. చాలా బాగా ఆయన డీల్ చేశాడు. కాకపోతే నిఖిల్ వీళ్ళందరేమో లాస్ట్కి ఆయన్ని సెలెక్ట్ చేయకుండా, లేకపోతే బేబక్కని వీళ్ళని సెలెక్ట్ చేయకుండా, ఈవెన్ దో కొద్దిగా కమాండబుల్ కాకపోయినా కూడా చేస్తారేమో అన్న ఇది ఉన్నా కూడా యష్మినే సెలెక్ట్ చేసుకోవడం తన పేరు కాబట్టి తను సేవ్ చేసుకున్నాడు. సో అందులో తప్పేం లేదు నిఖిల్ది. తను స్ట్రాటజీ ఆడి ఎలాగో అలా సేవ్ చేశాడు. కాకపోతే ఏంటంటే అందరికీ అగెన్స్ట్గా వెళ్తున్నాడు కొద్దిగా అన్నట్టుగా అనిపించింది నిఖిల్. బట్ అవుతాడు ఆబ్వియస్గా. ఒకరికి నచ్చాలంటే ఇంకొకరికి నచ్చకపోవచ్చు. బట్ ఇంకా ఏంటంటే ఈ కన్నడ వాళ్ళతోటే, ఐ మీన్ యష్మి, ప్రేరణ వీళ్ళతో ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. చూడాలి ఇంకా ముందు తను ఎలా ఉంటాడా, అంటే హీరో అవుతాడా విలన్ అవుతాడా నిఖిల్ అన్నది చూడాలన్నమాట. నిఖిల్కి ఆల్రెడీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా బాగుంది కాబట్టి బయటన తను కొద్దిగా ఎఫర్ట్ పెట్టినా కూడా దాదాపు గ్యారంటీగా చాలా ఎపిసోడ్స్కి ముందరికి వెళ్ళిపోవచ్చు. ఐ మీన్ వీక్స్కి ఎటువంటి డోకా లేకుండా. బట్ స్టిల్ తనకి ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగితే అందులో ఇది అవుతుంది అనమాట. ఇప్పటివరకు అయితే కనుక ఆచితూచి అడుగేసుకుంటూ వస్తున్నాడు ఆవిడ.
ఈరోజు అయితే ఎపిసోడ్ ఇలా సాగిందండి. సారీ, నేను ఇటు అటు కొన్ని చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే నేను ఇప్పుడే ఎపిసోడ్ చూసి వితిన్ 10 మినిట్స్ ఈ వీడియో చేయాలనిపించింది. సో మీ అందరికీ నా ఒపీనియన్ చెప్పాలనిపించింది. రేపు కూడా దాదాపుగా నేను ట్రై చేస్తాను. రేపు కూడా అవ్వకపోవచ్చు నాకు పెట్టడం. బట్ ఎల్లుండి నుంచి అయితే తప్పకుండా మంచిగా ఇంకా పాయింట్స్ అన్నీ రాసుకుని మీ ముందరికి తీసుకుని వస్తాను. సో తప్పకుండా నా వీడియోస్ గురించి వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.